ఒకప్పుడు టెర్రరిస్టు, ఇప్పుడు పొగుడుతున్నాడు అనమాట. అంటే టెర్రరిస్ట్లో గుడ్ టెర్రరిస్టులు, బ్యాడ్ టెర్రరిస్టులు ఉంటారా? బ్యాడ్ టెర్రరిస్టులు గుడ్ టెర్రరిస్టులు అయిపోతారా? అది డొనాల్డ్ ట్రంపే సమాధానం చెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో, ఈ సున్నీ షియా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, టర్కీ, ఈ 4 దేశాల మధ్య పెత్తనం నాదేనంటూ ఈ 4 దేశాలు ఫైట్ చేసుకుంటున్నాయి. ఒక పక్క ఇస్లామిక్ వరల్డ్కి ఎవరు లీడర్? టర్కీ ఏమో నేనే లీడర్ అంటుంది. పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకో పక్క సౌదీ అరేబియా ఇస్లామిక్ వరల్డ్కి నేనే లీడర్ అంటుంది. ఇవన్నీ కాదు, నేను షియా దేశం, నేనే లీడర్ అంటుంది ఇరాన్. ఇలా ఇస్లామిక్ వరల్డ్కి మిడిల్ ఈస్ట్కి ఎవరు లీడర్ అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ చర్చలో మధ్యలో సిరియా వచ్చేసిందనమాట. సిరియాలో కొత్త ప్రభుత్వం, కొత్త పుంతులు. ఈ టైంలో మొన్నటి వరకు సిరియాకి పూర్తిగా HTS గవర్నమెంట్కి పూర్తిగా సపోర్ట్ చేసిన టర్కీని పక్కన పెట్టి సౌదీ అరేబియా నేను మీకు సయోధ్య కుదురుస్తాను, అమెరికాతో మిమ్మల్ని కలుపుతానని చెప్పి సౌదీ అరేబియా డొనాల్డ్ ట్రంప్ని, HTS లీడర్ని ఒకటే టేబుల్ మీద కూర్చోబెట్టింది. సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో ఎవరు లీడర్? ఇదే పెద్ద ప్రశ్న.